యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఈ బ్యాచ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. దీనికి సంబంధించి బ్యాచ్ వివరాల కోసం ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ చేయండి. ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య దూరం 500 కిలోమీటర్లు. గంటన్నరలో వెళ్ళగలిగితే ఎలా ఉంటుంది? ప్రపంచంలో జపాన్లో కానీ చైనాలో కానీ 1100 కిలోమీటర్లు 1200 కిలోమీటర్లు రోజు తిరిగి వచ్చి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి ప్రయత్నం ఇండియాలో చేస్తే ఎలా ఉంటుంది? అది పెద్ద కలే కదా. అది త్వరలో నిజంగా ఆగిపోతుంది. ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ కారిడార్ మనకు తెలుసు. ఈ కారిడార్ అనేది చాలా డెవలప్ చేస్తుంది ప్రభుత్వం. అయితే బుల్లెట్ ట్రైన్స్ అనేవి భారతదేశంలో ఇంకా రాలేదు. చైనాలో ఉన్నాయి, జపాన్లో ఉన్నాయి, యూరోప్లో కొన్ని దేశాల్లో హై స్పీడ్ ట్రైన్స్ ఉన్నాయి. మన దగ్గర సెమీ హై స్పీడ్ ట్రైన్స్ ఉన్నాయి. ఉదాహరణకి వందే భారత్ ఎక్స్ప్రెస్. ఇది 180 km/h వరకు వెళ్తుంది అనమాట. కానీ అంతకంటే ఫాస్ట్గా దాదాపు 320 km/h అంటే గంటలో 320 కిలోమీటర్ల దూరం ఒక ట్రైన్ ఫాస్ట్గా వెళ్తుంటే ఎలా ఉంటుంది? ఇదే హై స్పీడ్ టెక్నాలజీ లేదా బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీ. దీనికి సంబంధించి జపాన్ ఇప్పుడు మనకి 2 బుల్లెట్ ట్రైన్స్ ఫ్రీగా ఇవ్వనుంది, గిఫ్ట్గా ఇవ్వనుంది, ట్రయల్ కోసం, ఇన్స్పెక్షన్ కోసం. దీన్నే సింకాన్సేన్ ట్రైన్స్ అంటాం. జపాన్లో హై స్పీడ్ ట్రైన్ టెక్నాలజీని సింకాన్సేన్ అంటారనమాట. ఈ టెక్నాలజీ భారతదేశానికి వాళ్ళు ఇవ్వబోతున్నారు. మన వాతావరణానికి, మన వెదర్ కండిషన్స్కి, మన డస్ట్కి, మన రూట్స్కి, మన డ్రైవింగ్ సిస్టమ్స్కి ఇవి పనికొస్తాయా లేదా అని చెప్పి 2 బుల్లెట్ ట్రైన్స్ని వచ్చే సంవత్సరం 2026 టైంకి పంపించనున్నారంట. ఇక్కడ ట్రయల్ అండ్ ఇన్స్పెక్షన్ జరిగిద్ది అనమాట. జపాన్లో ఇవి చాలా ఐకానిక్. సింకాన్సేన్ ట్రైన్స్ అనేవి చాలా ఐకానిక్ అనమాట. పూర్తి స్థాయిలో హై స్పీడ్ రైల్ ప్రాజెక్టులో భాగంగా E5 సిరీస్, E3 సిరీస్ వీటికి సంబంధించిన ట్రైన్స్ మనకి ఇస్తామని చెప్పి 2016లోనే భారత ప్రధాని మోడీ, జాపనీస్ ప్రైమ్ మినిస్టర్ షింజో అబే అనుకున్నారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్తూ ఉంది. అండ్ జపాన్ వాళ్ళు ఈ హై స్పీడ్ రైల్వే ప్రాజెక్ట్కి మనకి సాఫ్ట్ లోన్ కూడా ఇస్తున్నారు. మొత్తం ఈ ప్రాజెక్ట్ కాస్ట్ ఏదైతే బుల్లెట్ ట్రైన్స్ ప్రాజెక్ట్ ఇండియా చేయాలనుకుంటుందో కంప్లీట్ ప్రాజెక్ట్ కాస్ట్ అయితే 1.8 ట్రిలియన్ అవుతుందంట. చాలా ట్రైన్స్ మన బుల్లెట్ ట్రైన్స్ తెచ్చుకోవాలంటే మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ చేయడానికి కూడా షింజో అబే అప్పట్లో 2016లోనే ఒప్పుకున్నారు. అంటే దాదాపు 10 సంవత్సరాల క్రితమే బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీ సంబంధించి ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీలో భాగంగా మనకి దాని టెక్నాలజీ కూడా నేర్పిస్తామని ఒప్పుకున్నారనమాట. టెక్నాలజీ నేర్పించడమే కాదు, ఆ ట్రైన్స్ మనం కొనుక్కోవడానికి ఆ ప్రాజెక్ట్ కాస్ట్లో అంటే 1.8 ట్రిలియన్ ప్రాజెక్ట్ కాస్ట్లో దాదాపు 80% కాస్ట్ జపాన్ మనకి లో ఇంట్రెస్ట్ రేట్ సాఫ్ట్ లోన్స్ ఇస్తుందంట. అంటే టెక్నాలజీ వాళ్ళే ఇస్తారు, దానికి లోన్ కూడా వాళ్ళు ఇస్తారు. అప్పట్లో అంత గట్టిగా ఉండేది మన బంధం. ఇప్పుడు కూడా జపాన్ అసలు ఇండియాలో ఈ టెక్నాలజీ ఎలా వర్క్ అవుద్ది ట్రైల్ వేయడానికి ఈ సింకాన్సేన్ ఏదైతే బుల్లెట్ ట్రైన్స్ ఉన్నాయో 2 ట్రైన్స్ని మనకు పంపిస్తుంది అనమాట. ఓవరాల్గా భారత ప్రధాని మోడీ గారు ఈ సంవత్సరంలో జపాన్ వెళ్ళనున్నారంట. ఆ టైంలో ఈ ట్రైన్ ప్రాజెక్ట్, ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మనకు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికైతే వచ్చే సంవత్సరానికి 2 బుల్లెట్ ట్రైన్స్ మనకు వస్తాయి. భారతదేశంలో ఈ బుల్లెట్ ట్రైన్స్ లేదా హై స్పీడ్ ట్రైన్కి సంబంధించి మనం నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ అని చెప్పి స్టార్ట్ చేస్తాం అనమాట. ఇది ఇండియన్ రైల్వేస్కి ఒక సబ్సిడరీ ఏజెన్సీ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి హై స్పీడ్ రైల్ సిస్టమ్ డెవలప్ చేయడానికి ఇది బాగా కృషి చేస్తుంది. ఎప్పుడైనా రవాణా సౌకర్యం బాగుంటే, చాలా ఫాస్ట్గా ఉంటే, టైం అనేది చాలా ముఖ్యం. ప్రజలు ఏదైనా ఇన్వెస్ట్ చేస్తారు కానీ టైం విషయంలో మాత్రం ప్రతి నిమిషం లెక్కే, ప్రతి సెకండ్ లెక్కే. కాబట్టి హై స్పీడ్ ట్రైన్స్ లేదా బుల్లెట్ ట్రైన్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రపంచమే గ్లోబల్ విలేజ్ అయిపోతున్న టైంలో ఇండియాలో ముంబై నుంచి అహ్మదాబాద్ కానీ, హైదరాబాద్ నుంచి చెన్నై కానీ, లేదా హైదరాబాద్ నుంచి బెంగళూరు కానీ, కలకత్తా టు ముంబై కానీ ఇలా రూట్స్ అన్నీ కూడా ఫాస్ట్గా కనెక్ట్ చేసుకోగలిగితే మనకి ఫ్లైట్ కానీ, ప్యాసింజర్ ట్రాఫిక్ కానీ ఇవన్నీ పక్కన పెడితే కాస్ట్ పెట్టడానికైనా రెడీ ఉన్నారు. కానీ బుల్లెట్ ట్రైన్సే కావాలంటున్నారు మన ప్రజలు.